హాయ్ గైస్. సో వెల్కమ్ టు డిజిటల్ రాజ్. సో ఇవాల్టి వీడియోలో ఏంటంటే, సో మనం డిజైన్ చేసుకోవడానికి ఇప్పటి వరకు క్యాన్వా టూల్స్‌ని అయితే యూజ్ చేసాం. బట్ ఇంకొక ఏఐ టూల్ కూడా ఉంది. ఆ టూల్ చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో ఒకసారి ఆ టూల్ ఎలా ఉంటది? ఏ విధంగా పనిచేస్తుంది అన్నది మనం చూద్దాం. సో దానికోసం ఏంటంటే మనం గూగుల్‌లోకి అయితే వెళ్ళాలి. గూగుల్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మైక్రోసాఫ్ట్ డిజైనర్ అయితే సెర్చ్ చేయాలి. సో అప్పుడు మనకి designer.microsoft.com అని వెబ్‌సైట్ వస్తది. ఈ వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేయాలి. సో నౌ యూ కెన్ సీ ఇక్కడ మనకి చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏవంటే అవి క్రియేట్ చేయొచ్చు వైల్ యూజింగ్ ద ఏఐ అనమాట. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది అనమాట. ఓకే. సో నేను ఇక్కడైతే నాకేం కావాలి అంటే నేను ఒక ఇమేజ్ అయితే నేను జనరేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇమేజెస్ పైన క్లిక్ చేశాను. సో నాకు ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని వచ్చింది. క్లిక్ ఆన్ ద డిస్క్రైబ్ ఇమేజ్. సో ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో ప్రాంప్ట్ కోసం నేనేం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ ఫర్ ద google.com అండ్ గో ఫర్ ద చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీకెళ్ళేసి నేను చాట్‌జీపీటీని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇమేజ్‌కి కావాల్సిన ప్రాంప్ట్‌ని నేను ఇక్కడ జనరేట్ చేస్తాననమాట. నేనేమంటానంటే సో ఐ నీడ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పోస్టర్. సో గివ్ మీ ఏ ఇమేజ్ ప్రాంప్ట్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో నాకిక్కడ టోటల్‌గా కంప్లీట్‌గా నాకు ఇమేజ్‌కి సంబంధించిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో, ఆ ప్రాంప్ట్‌ని మనం యూజ్ చేసుకోమని ఇలా చెప్తుంది. ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. ఈ ప్రాంప్ట్‌ని యూజ్ చేసుకోవాలి. కాపీ చేసుకొని నేను ఇక్కడొచ్చి పేస్ట్ అయితే చేశాను. అండ్ ఇక్కడ మనకి సైజ్ పర్టిక్యులర్‌గా ఇది పెట్టాలంటే పెట్టొచ్చు. లేకపోతే ఎనీ సైజ్ అంటే జస్ట్ క్లిక్ ఆన్ ద క్రియేట్ ఇట్. సో ఇక్కడ మనకి సైన్ అప్ ఆర్ సైన్ ఇన్ అంటుంది. ఓకే. జస్ట్ క్లిక్ ఆన్ ద సైన్ అప్ ఆర్ సైన్ ఇన్. ఓకేనా. సో నేను కంప్లీట్‌గా అయితే లాగిన్ అయితే అయిపోయాను. సో కాబట్టి ఇక్కడ డిఎన్ అయితే వచ్చింది. సో డిఎం నరేష్ అని. సో లెట్ మీ క్లిక్ ఆన్ బ్యాక్. లెట్ మీ క్లిక్ ఆన్ ద క్రియేట్ ఇట్. ఓకే. సో ఇట్ ఈస్ కంప్లీట్‌లీ జనరేటింగ్ ద ఇమేజెస్ అనమాట. అండ్ వీ హావ్ టు వెయిట్ సమ్ సెకండ్స్. నౌ యూ కెన్ సీ. సో డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించినవి కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ అయితే చేసిచ్చింది. ఓకే. సో మనం ఇచ్చిన ప్రాంప్ట్‌ని బట్టి. అండ్ ఈ ఇమేజెస్‌ని మనం ఇంకేమన్నా మోడిఫై చేయాలంటే కూడా చేసుకోవచ్చు. లెట్ మీ క్లిక్ ఆన్ దిస్ ఇమేజ్. అండ్ ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా. ఎడిట్ పైన క్లిక్ చేస్తే మనకి సో ఎడిటింగ్ మోడ్‌లోకి వెళ్తది. ఒకవేళ మనకి ఈ ప్రాంప్ట్ కాదు వేరే ప్రాంప్ట్ అంటే వేరే ప్రాంప్ట్ ఇస్తే వేరే ఇమేజ్ కూడా వస్తది. సపోజ్ నేనైతే ఈ ఇమేజే కావాలనుకుందాం. క్లిక్ ఆన్ ఎడిట్. ఎడిట్ పైన క్లిక్ చేయంగానే మనకి డిజైనింగ్ మోడ్‌లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనకి చాలా ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. బ్లర్ కావాలంటే బ్లర్ చేసుకోవచ్చు. మూవ్ చేయొచ్చు. ఎరేజ్ చేయొచ్చు ఇలా అనమాట. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నచ్చిన టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ మనం టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెట్ మీ క్లిక్ ఆన్ అలైన్ అని టెక్స్ట్ పైన క్లిక్ చేసా. నౌ సీ హియర్ ఈస్ ద టెక్స్ట్‌ని తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నాను. అండ్ టెక్స్ట్‌ని మనం మార్చుకోవచ్చు కూడా. ఓకే. నేను డిఎం అని రాశాను. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ స్టైల్స్ యూ కెన్ డూ దట్ కైండ్ ఆఫ్ స్టైల్స్. ఓకే. అండ్ ఇక్కడ మీడియం అని అప్లోడ్ చేయొచ్చు. విజువల్స్ ఏమన్నా కావాలంటే ఇక్కడ విజువల్స్ చాలా వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టు అవుతాయి. ఇంకా చాలా ఉన్నాయి చూడండి. సో జస్ట్ ఇక్కడికొచ్చేసి షో ఆల్ అని కొట్టినామంటే మనకి ఇంకా చాలా కనిపిస్తాయి అనమాట. సో లెట్ మీ క్లిక్ ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్. చూడండి ఇక్కడ. ఇక్కడ ఒక ఆప్షన్ అయితే మనకు క్లియర్‌గా వచ్చింది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద కలర్ యూ కెన్ ఆల్సో బి చేంజ్ ద కలర్. సపోజ్ ద వైట్ ఆర్ ఎల్స్ యెల్లో ఇలా అనమాట. ఓకే. అండ్ ఇక్కడ మార్కప్స్ కూడా ఉన్నాయి. సో మీకు మార్కప్స్ కావాలంటే మీరు మార్కప్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ విజువల్స్ కూడా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓకే. డిజైనింగ్ అంతా బానే ఉంది. ఫైన్ అని అనుకుంటే యూ జస్ట్ క్లిక్ ఆన్ ద డౌన్‌లోడ్ సింబల్ అండ్ జస్ట్ గో ఫర్ హియర్ డౌన్‌లోడ్. సో ఇమేజ్ ఏదైతే ఉందో అది డౌన్‌లోడింగ్ అయితే అవుతుంది. అయితే క్యాన్వాలో మనకి లాట్ ఆఫ్ టెంప్లేట్స్ ఉన్నట్టే ఇక్కడ టెంప్లేట్స్ ఉంటాయి. బట్ మోస్ట్‌లీ ఏంటంటే ఏఐ జనరేట్ చూజ్ చేసుకోవాలి. అండ్ ఇది కంప్లీట్‌గా మనకి ఒక 50 కాయిన్స్ అయితే వస్తాయి. ఇట్ మీన్స్ ద క్రెడిట్స్. 15 క్రెడిట్స్‌లోనే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటది. మళ్ళీ తర్వాత ఇంకో మెయిల్‌తో మనం యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. దాంతో చేయొచ్చు. కాకపోతే 100% మనకి మైక్రోసాఫ్ట్‌లో అయితే అకౌంట్ ఉండాలి. సో అప్పుడే ఈ యాక్టివిటీ అన్నది మనం చేయగలుగుతాం. సో వీడియో నచ్చిందా? నచ్చితే గనక లైక్, షేర్, కామెంట్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.